కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. భారీగా యూత్ తరలి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే విదేశాల నుంచి వచ్చారు. నీట్, సిబిఎస్ఈ, సియుఈటి, ఎస్ఎస్సి పరీక్షల్లో అవకతవకలపై సిజేపీ పోరుకు దిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. జంతర్ మంతర్ తో పాటు పలు చోట్ల పోలీసులు మోహరించారు. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. భారీగా యూత్ తరలి రావడంతో ఉద్రిక్తమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. జూన్ 3వ తారీఖున దీనికి సంబంధించి కూడా ఆందోళన చేపట్టారు. రేపు జూన్ 6వ తారీఖున కూడా ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కి ఇప్పటికీ విదేశాల నుంచి కూడా ఇండియాకి తరలి వచ్చారు. రేపు పొద్దున పెద్ద సభ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. దీనికి సంబంధించి వారిని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి అభిజిత్ దీప్కి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఐటీ వింగ్ లో పనిచేసినటువంటి అభిజిత్ దీప్కే అమెరికా నుంచే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే మూమెంట్ ని స్టార్ట్ చేశారు. ఇది ఒక్కోసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఒక వైరల్ అయ్యి దాదాపు 2 కోట్ల మందికి పైగా యువత ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా తలెత్తుతున్నటువంటి వివిధ పరీక్షల లీకేజీల వ్యవహారం కావచ్చు, ఇటీవల మెడిసిన్ సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు నిర్వహించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ కావచ్చు, అదేవిధంగా సిబిఎస్ఈ వాల్యుయేషన్ పేపర్ల వాల్యుయేషన్ ఇష్యూస్ కావచ్చు, ఇటు సియుటి టెస్ట్, ఎస్ఎస్సి, డీజీ పరీక్షలకు సంబంధించినటువంటి అవకతవకల పైన దేశవ్యాప్తంగా యువత భవిష్యత్తుతోటి కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని చెప్పేసి అభిజిత్ దీప్కి ఆరోపిస్తున్నారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి నీటి పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చిన మరణానే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జెన్జీ అంతా కూడా తరలి రావాలి, ఈ ప్రభుత్వం కోట్ల మంది విద్యార్థులతో ఆటలాడుకుంటుంది, దీనికి సంబంధించినటువంటి పోరాటాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఒకవైపు గతంలో సుప్రీంకోర్టు సీజీఐ చేసేటువంటి వ్యాఖ్యలకు ఒకవైపు పరోక్షంగా దీన్ని ఒకవైపు ఒక వ్యంగ్యంగా పెట్టేటువంటి వ్యవహారం కాస్త ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక యువతకు ఒక ఉద్యమ స్ఫూర్తిగా మారింది. యువతనందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి జంజీనంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఒక ఉద్యమ రూపంలో ముందుకెళ్లాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి అభిజిత్ దీప్కే ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి యువతతో పాటు ఈ నిరసన కార్యక్రమానికి అయితే వాళ్ళు ఒకవైపు తయారయ్యారు. ఇందుకోసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒకవైపు ఢిల్లీ పోలీసు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు జంతర్ మంతర్ వద్ద కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున కూడా మోహరించారు. యువత వైపు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. అందుకు అనుగుణంగా భద్రతనైతే కట్టుదిట్టం చేశారు. ఒకవైపు అభిజిత్ దీప్కి చేసినటువంటి మూమెంట్ కాస్త దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీని కాస్త అతను దీన్ని కామన్ గా రానున్న రోజుల్లో ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ గా తెరపై తీసుకొచ్చేటువంటి ఆలోచనతోటి మరింత ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు మిగతా కలిసి వచ్చేటువంటి రాజకీయ పక్షాలు కూడా నైతిక మద్దతు ఇచ్చే అవకాశం కనపడుతుంది. దేశంలో 10 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారనేటువంటి మోడీ సర్కారు పట్టించుకోలేదు. యువత భవిష్యత్తుతోటి ఆటలు ఆడుకుంటున్నారు. కీలకమైనటువంటి పరీక్షలనే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరిగ్గా నిర్వహించలేకపోతుంది. ఒకవైపు సిబిఎస్ఈ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయి. లక్షల మంది విద్యార్థులు తమ విలువైనటువంటి ఎగ్జామ్ లో మార్కులు కోల్పోయారు. మరోవైపు 22 లక్షల మంది రాసినటువంటి నీట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కాస్త మరొకసారి విద్యార్థులు పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికైతే ఈ మొత్తం వ్యవహారం శైలిలో పరీక్షల్లో పేపర్లకు సంబంధించినటువంటి లీకేజీలు కావచ్చు, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, యువతకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పైన మొత్తం ఎండగడుతూ ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆందోళనతో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ స్వామి. फाउंडर आ रहे दे आर ऑन द वे। एयरपोर्ट में ही है, उन्होंने परमिशन ले ली है, उन्होंने अंडरटेकिंग ले ली है, हम लोग पूरा कोऑपरेशन दे रहे हैं जी।
आंसर्स दे रहे हैं अभी बन रहा है, अभी बन रहा है, स्टेज बन रहा है अभी सब लोग। सी, धर्मेंद्र प्रधान जी हैज बीन एजुकेशन मिनिस्टर फॉर अ लॉन्ग टाइम and therefore his incompetency because of which so many suicides are happening। कितने बच्चे मर चुके हैं इस टाइम पे, एंड इतने सारे जो पेपर लीक के मामले हो रहे, डेटा डिस्क्रिपेंसीज हो रहा है, ये सारे चीजों के वजह से वी आर डिमांडिंग दैट धर्मेंद्र प्रधान हैज टू गो, आइदर ही रिजाइन्स और ही